హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు కూడానండి. లో బడ్జెట్లో మంచి ఇల్లు ఉంటే పెట్టండి అని అయితే అడుగుతున్నారండి. ఈ ఇల్లు అయితే 40 lakhs బిలోనే ఉంటుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారండి, వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. అలాగే హౌస్ మోడల్ ఎలా ఉందని అది కూడా చూడండి. లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చితే వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి కనిపిస్తున్న ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 1 BHK హౌస్ అండి. మనకి ఫ్రంట్ అయితే పార్కింగ్ ఏరియా కింద అయితే ఇది ఇచ్చారు. చిన్న చెట్ కింద అయితే కట్టించారండి. మనం ఇందులో కార్ కానీ బైక్స్ కానీ ఇలాంటివి అయితే పెట్టుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ కి అయితే హౌస్ అయితే ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 15x62 అండి. ఇది 103 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెంట్స్ లో చూస్తే 2 సెంట్లు దాటైతే వస్తుందండి. వీళ్ళ కన్స్ట్రక్షన్ వచ్చి అయితే చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఇంటికైతే లైట్ గా వీధి సోల్ అయితే తగులుతుందండి. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. లైట్ గా వీధి సోల్ అయితే ఉంటుంది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet రోడ్ అండి. ఫ్రెండ్స్, వీళ్ళ దానికోసం ఎదరు షెడ్ అయితే కట్టించారండి. మనకి వీధి సోల్ తగలకుండా అయితే కట్టించారు. మనకి ఈ షెడ్ కి తగిలైతే వీధి సోల్ అయితే ఆగిపోతుంది. మనకి బిల్డింగ్ అయితే వెనకాలైతే ఉంటుందండి. ఈ బిల్డింగ్ అయితే తీసుకొచ్చండి, ఎందుకంటే అడ్డంగా మనకి 40 feet రోడ్ వచ్చింది కాబట్టి. మనకి పార్కింగ్ ఏరియాలో ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. మనకి కావాలంటే కూడా గేట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే రేక్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. మనకి ఎక్కడైతే స్టెప్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈస్ట్ వైపు ఈశాన్యంకి అయితే ఒక చిన్న గేట్ అయితే ఇచ్చారండి. గేట్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మనకి ఈశాన్యం మూల నుంచి అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా సిట్ అవుట్ ఏరియా కింద అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా టేకుడ్ అయితే యూజ్ చేశారండి. ఇదైతే సీలింగ్ గేట్ వరకు అయితే ఇచ్చారు. టోటల్ గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంటికి సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. ఫేసింగ్ 15 అడుగులు వచ్చినా కానీ సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఇక్కడ నార్త్ వైపు తో డోర్ అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఒకసారి కామన్ బాత్రూమ్ కూడా చూద్దామండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. మనకి ఇక్కడ టోటల్ గా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారు. ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి వెస్ట్ వైపు కూడా చూడండి, ఇది కూడా 2 అడుగులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి వైద్యనగర్ 4 అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి వాకలపూడి థియేటర్ దగ్గర జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే రాయడిపాలెం జంక్షన్ అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మెయిన్ రోడ్ కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ కింద అయితే ఇచ్చారండి. సిట్ అవుట్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడైతే ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ కింద వాషింగ్ మిషన్ అయితే పెట్టుకుని ట్యాప్స్ అయితే ఇచ్చారండి. అలాగే ల్యాండింగ్ కానీ కాంపౌండ్ వాళ్ళకి కానీ ఎదర్ సెట్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో ఫ్లోర్ కి యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. మంచి డిఫరెంట్ లుక్లు అయితే ఉన్నాయండి. ఇదంతా కూడా కాన్సెప్ట్ డిజైన్ లో మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇదంతా కూడా వే అయితే ఇచ్చారండి. ఇది 5 అడుగులు అయితే ఉంటుందండి. 5x10 అయితే ఉంటుందండి ఈ ప్లేస్ వచ్చి. ఈ ప్లేస్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి డైరెక్ట్ గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x20 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఒకసారి. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. పింక్ కలర్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. సెంటర్ లో బాక్స్ కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. చాలా విశాలంగా కూడా ఉంది. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ ఇది ఇచ్చారండి. టీవీ యూనిట్ పక్కన ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ కి ఇచ్చిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. మరి 40 lakhs లో హౌస్ కట్టేసిన ఎలా పడితే అలా కట్టుకుండి. ఈ బిల్డర్స్ అయితే చాలా బాగా చేయించారండి. ఒకసారి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చూడండి. టోటల్ గా ఇదంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారు. ఈ కబోర్డ్ దగ్గర యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారండి. ఈజీగా 65 inches టీవీ కూడా పడుతుంది. పైన అయితే గోల్డ్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు. పక్కన వచ్చి స్టెప్ డిజైన్ లో ఉడ్తోనే చేయించారండి. అక్కడక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ కూడా యూజ్ చేస్తారు. ఒకసారి అయితే క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. యూనిట్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. నెక్స్ట్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, అలాగే హాల్లో చిన్న చిన్న టాయ్స్ కానీ బుక్స్ లాంటివి పెట్టుకోవడానికైతే ఇక్కడైతే చేయించారండి. కింద వచ్చి స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. అలాగే లోపల కూడా చాలా ప్లైన్ కలర్స్, చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి హాల్లో సౌత్ వైపు అయితే ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. పక్కనే కిచెన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే హాల్లో నార్త్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే ఇచ్చారు. గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి.
ఫ్రెండ్స్ మనకి మెయిన్ డోర్ తీసి ఎంటర్ అవ్వగానే పక్కనైతే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే ఆగ్నేయంలో అయితే ఇచ్చారు. మనకి ఎంటర్ అవ్వ నుంచి వచ్చేటప్పుడైతే ఈ గోడకైతే రాయల్ ప్లే అయితే చేయించారండి. ఒకసారి ఈ రాయల్ ప్లే డిజైన్ కూడా చూడండి. అంతా కూడా ఎల్లో కలర్లో అయితే తీసుకున్నారు. టాప్లో ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. మనకి ఈ ప్లేస్లో కావాలంటే ఏమైనా ఫోటో ఫ్రేమ్ టైప్ కూడా చేయించుకుంటే బాగుంటుందండి. అలాగే ఇంటికైతే పూజా రూమ్ రాలేదు కదా, పూజా మందిర్ అయితే ఇచ్చారండి. బిల్డింగ్కి ఈశాన్య మూల అయితే ఇచ్చారు. ఇక్కడ పూజా మందిర్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. కిచెన్ లో వుడ్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. కిచెన్ అయితే చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనకి కిచెన్ కి ఎంట్రన్స్ లో ఇక్కడ పార్టీషన్ అయితే చేయించారండి. ఇది ఒక హాఫ్ రౌండ్ లో అయితే చేయించారు. ఈ పార్టీషన్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఇక్కడ యూచ్ అండ్ యాంగిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఒకసారి అయితే చూడండి, యాంగిల్ డిజైన్స్ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఇక్కడ యూచ్ అండ్ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. మనకి టోటల్ గా యూసేఫ్ ప్లాట్ఫామ్ కింద అయితే ఇచ్చారండి. అలాగే గ్రైండర్ కానీ, ఓవెన్ కానీ, మిక్సీ లాంటివి పెట్టుకునే బ్లాక్ పాయింట్స్ అయితే ఇచ్చారు. కబోర్డ్స్ కూడా మంచిగానే ఇచ్చారండి. ఈ కబోర్డ్స్ కూడా చూడండి, మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడైతే ఇచ్చారు. దీనికైతే చిన్న చిన్న లిఫ్ట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ ప్లేస్ లో పోప్ డబ్బా లాంటివి పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. అలాగే కిచెన్ లో ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. కిచెన్ అయితే పెద్దదిగానే ఉందండి, అసలు టైట్ గా అయితే లేదు. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ కింద ఇచ్చారు కదా, చాలా మంచిగా అయితే ఉందండి. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. ఇది ఒక 40 లక్షల బిల్డింగ్ చెప్తున్నారు. ఈ ప్రైస్లు అంటే చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. లోపల గుమ్మ వచ్చి గ్రానైట్ అయితే చేయించారు. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. లోపల ఫ్లోర్ టైప్ డిజైన్ అయితే ఒకసారి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. మరి రెగ్యులర్ గా క్రీమ్ కలర్, వైట్ కలర్ లా కాకుండా చాలా మంచిగా అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్ లో సౌత్ అండ్ నార్త్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. ఈ ప్లేస్ లో అంతా కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. బ్లూ కలర్ తీసుకున్నారు కదా, దానివల్ల చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. అలాగే బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కింద నుంచి టాప్ వరకు కూడా మన కబోర్డ్ అయితే ఇచ్చారు. సీలింగ్ వరకు అయితే తీసుకున్నారండి. ఇక్కడ యూచ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి, కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి. అలాగే ఇక్కడ డెక్లమ్ సీట్స్ చూస్తే మధ్యలో వైట్ కలర్ తో బార్డర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ యూచ్ అండ్ డెక్లమ్ సీట్స్ కూడా చాలా ప్రీమియం గా అయితే ఉన్నాయండి. మనకి హ్యాండిల్స్ కూడా చూడొచ్చు, కబోర్డ్లు అయితే కలిసిపోయింది. మనకి స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. లోపలంతా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. టోటల్ గా 3 స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారండి. మనకి ఈ కబోర్డ్ లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకు వాష్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. అలాగే మనకి బెడ్రూమ్ లో ఈ కార్నర్ లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంక ఇంటి డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 1 BHK హౌస్ అండి. కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారు. ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగా అయితే ఇచ్చారండి. కబోర్డ్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగా చేయించారు. మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారన్నా చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 40 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 40 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, నెగోషియబుల్ అయితే ఉంది. అలాగే మనకి ఇంటికి అయితే లోన్ కూడా వస్తుందండి. మనకి ఇంటికి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి స్టెప్స్ కూడా చూడండి. పైకి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా అయితే ఎక్కించారండి. టోటల్గా 3 పలకల కింద అయితే ఎక్కించారు. స్టెప్స్ ఎక్కినప్పుడు కూడా మనకి చాలా ఈజీగా పైన ఎప్పుడైనా ఫ్లోర్ వేసుకున్నప్పుడు చాలా ఈజీగా సామాన్లు కూడా క్యారీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైట్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.